Good morning, students. This is Pavan Kumar, lecturer in zoology. ఈరోజు మనం జీవ భౌమ రసాయన వలయాలు లేదా పోషక వలయాలు గురించి తెలుసుకుందాం. జీవ భౌమ రసాయన వలయాల్లో దీన్ని మనం ఇంగ్లీష్లో బయోజియో కెమికల్ సైకిల్స్ అని పిలుస్తాము. నిర్జీవ వ్యవస్థ నుంచి సజీవ వ్యవస్థలోకి, అదే మాదిరిగా సజీవ వ్యవస్థ నుంచి నిర్జీవ వ్యవస్థలోకి జరిగే మూలకాల యొక్క వలయ మార్గాన్ని జీవ భౌమ రసాయన వలయాలు అని పిలుస్తాము. ఈ మూలకాలు నైట్రోజను, ఆక్సిజను, నీరు, ఫాస్ఫరస్, కార్బన్ అన్నీ కూడా ఆహార పదార్థాల తయారీలో ఉపయోగపడతాయి. అందువలన జీవ భౌమ రసాయనిక వలయాలను పోషక వలయాలను కూడా అంటారు. పోషక వలయాలు ఎందుకు అంటారు అంటే ఆహార పదార్థాలను తయారు చేస్తాయి కాబట్టి. జీవ భౌమ రసాయనిక వలయాల్లో దశలు ఈ విధంగా ఉంటాయి. ప్రతి జీవ భౌమ రసాయనిక వలయాల 2 దశలను కలిగి ఉంటుంది. మొదటిది జీవదశ, రెండవది నిర్జీవ దశ. దీన్ని మనం ఇంగ్లీష్లో బయోటిక్ ఫేజ్ అంటే జీవదశ, నిర్జీవ దశ అంటే ఏబయోటిక్ ఫేజ్. బయోటిక్ ఫేజ్ అంటే ఈ దశలో మూలకాలు, రసాయనాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశిస్తాయి. నిర్జీవ దశ లేదా ఏబయోటిక్ ఫేజ్ అంటే ఈ దశలో మూలకాలు, రసాయనాలు జీవుల నుంచి వాతావరణంలోకి ప్రసరణ చెందుతాయి. జీవభౌమ రసాయనిక వలయాలలో రకాలు చూద్దాం మనం. జీవభౌమ రసాయనిక వలయాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వాయువుల వలయాలు, రెండవది అవసాదన వలయాలు, మూడవది జల వలయాలు. వాయువుల వలయాల్లో మనం చూసుకుంటే వాయువుల వలయాలలో మూలకాల యొక్క ఆశయాలుగా వాతావరణము, సముద్రము ఉంటాయి. ఉదాహరణకు కర్బన వలయము, నైట్రోజన్ వలయం. మనం కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్లో మనకేంటంటే వాయువుల వలయాన్ని చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనకు నైట్రోజన్ వలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నైట్రోజన్ సైకిల్ సజీవ వ్యవస్థ మరియు నిర్జీవ వ్యవస్థల మధ్య జరిగే నైట్రోజన్ యొక్క రవాణాన్ని నైట్రోజన్ వలయం అని పిలుస్తారు. ఇది ఒక వాయువుల వలయానికి ఉదాహరణ. వాతావరణంలోని నత్రజని 78.8% ఉంటుంది. ఎంత ఉంది వాతావరణంలో నైట్రోజను? 78.8% వాతావరణంలో మనకు నత్రజని అనేది ఉంటుంది. సజీవ వ్యవస్థలోకి నైట్రోజన్ ప్రసరణ అంటే సజీవుల్లోకి నైట్రోజన్ ఎలా వెళ్తుంది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. మొక్కలకు నైట్రోజన్ అతి ముఖ్యమైన ఖనిజ పోషకం. కానీ మొక్కలు గాలిలో ఉన్న స్వేచ్ఛా నైట్రోజన్ను ఉపయోగించుకోలేవు. మొక్కలు నైట్రోజన్ను అమోనియా లవణాలు, నైట్రేట్ల రూపంలో గ్రహించుకుంటాయి. వాతావరణంలోని నైట్రోజన్ను నైట్రేట్లుగా మారడం 2 పద్ధతుల్లో జరుగుతుంది. ఒకటి విద్యుత్ రాసాయనిక స్థిరీకరణము, రెండవది జీవ సంబంధ స్థిరీకరణం. విద్యుత్ రసాయన స్థిరీకరణం వచ్చేసరికి అంటే వాతావరణంలో స్వేచ్ఛా నైట్రోజన్ కొద్ది మొత్తంలో కాంతి చర్య వల్ల స్థిరీకరణ చెందుతుంది. ఈ పద్ధతిలో ఏర్పడే నైట్రేటు 38 mg/m²/year స్థిరీకరణం చెందుతుంది. జీవ సంబంధ స్థిరీకరణ ఈ పద్ధతిలో కొన్ని జీవుల యొక్క చర్యల వలన వాతావరణంలోని స్వేచ్ఛ నైట్రోజన్ నైట్రైట్లుగా మారుతుంది. జీవుల ద్వారా నైట్రోజన్ స్థిరీకరణం చెందుతుంది కాబట్టి దీనిని జీవ సంబంధ స్థిరీకరణ అంటారు. ఈ జీవులను నత్రజని స్థిరీకరణ జీవులు అంటారు. ఈ పద్ధతిలో 140 నుంచి 700 mg/m²/year నైట్రేట్ ఏర్పడుతుంది. ఉదాహరణకు బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు, శిలీంధ్రాలు, నైట్రోజోమోనాస్, నైట్రోబాక్టర్, అనాబినా, నాస్టాక్ మొదలైనటువంటి జీవుల ద్వారా మనకు నైట్రోజన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా స్థిరీకరణ చెందిన నైట్రోజన్
మొక్కలు వేరు వ్యవస్థల ద్వారా శోషించుకొని ప్రోటీన్ల తయారీలో ఉపయోగించుకుంటాయి. ఎప్పుడైతే శాకాహారులు మొక్కలను ఆహారంగా గ్రహిస్తాయో నైట్రోజన్ శాకాహారుల శరీరంలోకి ప్రసరణ చెందుతుంది. ఈ విధంగా నైట్రోజన్ ఆహారపు గొలుసు ద్వారా శాకాహారుల నుంచి మాంసాహారుల శరీరంలోకి ప్రసరణ చెందుతుంది. నెక్స్ట్ నిర్జీవ చూడండి, నిర్జీవ వ్యవస్థలోకి నైట్రోజన్ ప్రసరణ. సజీవ వ్యవస్థ నుంచి నిర్జీవ వ్యవస్థలోకి నైట్రోజన్ ఈ కింది పద్ధతుల ద్వారా ప్రసరణ చెందుతుంది. విచ్ఛిన్న మొదటగా డీకంపోజిషన్ అంటారు. మొక్కలు కానీ జంతువులు కానీ వాటి దేహం లోపల ఉన్నటువంటి ప్రోటీన్లలో నైట్రోజన్ కలిగి ఉంటాయి. ఇవి చనిపోయిన తర్వాత వాటి దేహంలో ఉన్నటువంటి ప్రోటీన్లు విచ్ఛిన్నకారుల సహాయంతో అమైనో ఆమ్లాలుగా అమోనియాగాను విచ్ఛిన్నం చెందుతాయి. ఈ విధంగా విచ్ఛిన్నం వలన చనిపోయిన దేహాలలో గల ప్రోటీన్లు అమోనియాగా మారడాన్ని అమోనిఫికేషన్ అంటారు. ఈ విధంగా ఏర్పడిన అమోనియా నైట్రేట్లుగా కానీ స్వేచ్ఛా నైట్రోజన్గా కానీ మారవచ్చు. విసర్జన. జంతువులు అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం రూపంలో నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. ఈ పదార్థాలు విచ్ఛిన్నం చెందిన తర్వాత వీటి నుంచి నైట్రోజన్ వెలువడుతుంది. వినత్రీకరణము. నైట్రేట్ నుంచి అమోనియా కానీ లేక స్వేచ్ఛా నైట్రోజన్ కానీ వెలువడడాన్ని వినత్రీకరణం అంటారు. ఈ చర్యను సూడోమోనాస్ అనే వినత్రీకరణ బ్యాక్టీరియా జరుపుతుంది. పై విధంగా మనకు నైట్రోజన్ సైకిల్ అనేది జరుగుతుంది. నైట్రోజన్ వలయం అనేది మనం చూస్తాం. ఇదొక వాయు వలయము. థ్యాంక్ యూ.